ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీని, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని కాలమే కాటు వేసిందా అని పాట పాడుకునే పరిస్థితి వచ్చిందండి. ఎందుకంటే కాలం ఎంత విలువైనదో అంతే బలమైనది కూడా. ప్రస్తుత కర్మలకు తగ్గ ఫలితం కాలం తప్పక ఇస్తుందని చెప్తా ఉన్నారు. హిందూ సమాజం చాలా బలంగా నమ్ముతుంది ఈ విషయాన్ని. అయితే ఇప్పుడు ఆ కాలం విలువ అంటే అది కొట్టే దెబ్బ తాలూకా బలం ఎలా ఉంది అనేది వైసీపీకి అటు బీఆర్ఎస్కి చాలా గట్టిగా తెలిసొస్తూ ఉంది. సరిగ్గా 6 ఏళ్ల క్రితం ఇదే వైసీపీ అసెంబ్లీలో తన 151 ఎమ్మెల్యేల బలంతో రెచ్చిపోయింది. ప్రత్యర్థి పార్టీ నేతలను రెచ్చగొట్టింది. కట్ చేస్తే ఇప్పుడు 151 కాస్త 11గా మారిపోయింది. నాటి బలమే నేడు భయంగా రూపం మార్చుకుంది. ఇక నాడు బూతులతో రెచ్చిపోయిన రంకిలేసిన వైసీపీ నేతలు నేడు రాష్ట్రం దాటి పారిపోయారు. అలాగే 10 ఏళ్ల కాలం వెనక్కిలితే ప్రత్యేక తెలంగాణ సాధన తర్వాత ఇదే బీఆర్ఎస్ పార్టీల నాయకులందరినీ తన గులాబీ కారెక్కిచ్చేసింది. తెలంగాణలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసేసింది. మరి ఇప్పుడు అదే బీఆర్ఎస్ విపక్షంలో కవిత రూపాన్ని విపక్షంలో సృష్టించింది. ఇక వైసీపీ విషయానికి వస్తే అధికారంలో ఉన్న 5 ఏళ్ళు మీ పార్టీలోని 4 ఎమ్మెల్యేలను మా పార్టీలోకి లాగేస్తే టీడీపీకి ప్రతిపక్ష పార్టీ స్థాయి కానీ చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష నేత హోదా కానీ మిగలదు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెకిలిగా హేళనగా మాట్లాడడం కూడా మనం విన్నాం. చివరికి 5 ఏళ్ళు గడిచిన తర్వాత వైసీపీ ఇదే వైఎస్ జగన్కు నాకు నా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ముర్రు అని అడక్క తినే పరిస్థితి వచ్చింది. అంటే చంద్రబాబు ముందు నిల్చున్నారు అడక్క తింటూ. అలాగే వైసీపీ హయాంలో అమరావతిని సమాధి చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ నేడు అదే అమరావతి విశ్వనగరంగా రూపుదిద్దుకుంటా ఉన్నది. నాడు టీడీపీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేయాలనుకున్నాం. ఇక తెలంగాణలో టీడీపీ లేదు అంటూ జబ్బులు సరుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీలో విలీనానికి సిద్ధమైంది అనే ఆరోపణలు వింటూనే ఉన్నాం. అలాగే నాడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి టీడీపీని చావు దెబ్బ కొట్టామని సంబరపడిపోయింది. అయితే ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి నుంచి అరెస్టు భయంతో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు బీజేపీతో తెరచాటు రాజకీయం నడుపుతా ఉన్నారు. నాడు వైసీపీ 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాల ఓటు బ్యాంక్ కోసం చీలికలు రాజకీయాలు చేస్తే నేను అదే 3 ప్రాంతాల్లో వైసీపీని ప్రజలు చీల్చి చెండాడడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇక బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలుగూడికి సరిపోడు, కేసీఆర్ను విమర్శించే స్థాయి రేవంత్కి లేదంటూ రేవంత్ రెడ్డిని కించపరిచే రాజకీయం చేసింది. కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ను ముఖ్యమంత్రిగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రాలేని దుస్థితి. నాడు 3 పెళ్లిళ్ళు సిబిఎన్ దత్తపుత్రుడు అంటూ పవన్ను అవమానించిన వైఎస్ జగన్ ఇప్పుడు తన సొంత చెల్లి చేతనే మోడీ దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శలు ఎదుర్కొంటా ఉంది. అలాగే జగన్ రాజకీయం రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసింది అనే ఆరోపణలు మూట కట్టుకోవడమే కాదు యథార్థం కూడా. ఇక నాడు త్రిపుల ఆపై వైఎస్ఆర్సీపీ ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుపై వైసీపీ చేసిన అరాచకానికి నేడు అదే త్రిపులార్ ముందు అధ్యక్ష అంటూ వైసీపీ అనుమతి కోరాల్సి పరిస్థితి వచ్చింది. ఇక బాబు అరెస్టుతో నేడు వైసీపీ బీఆర్ఎస్ల స్వకార్యం ముగిసింది అనుకుంటే అదే అరెస్టు ఆ 2 పార్టీలను అధికారానికి దూరం చేసిందని చెప్పాలి. ఇలా ఇటు వైసీపీ అటు బీఆర్ఎస్ 2 పార్టీలు తమ ప్రత్యర్థి పార్టీలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాయి అంటూ తిరిగి అధికారానికి సిద్ధమవగా కూటమి రూపంలో వైసీపీకి, రేవంత్ రూపంలో బీఆర్ఎస్కు చాలా కాలం బలమైన కాటు వేసింది. దీంతో ఏపీలో ప్యాలెస్ రాజకీయాలు, తెలంగాణలో ఫామ్ హౌస్ పాలిటిక్స్కు తెరపడిందని చెప్పాలి.